Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయవం గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అమ్మ, లైఫ్లో బతకాలి అంటే అందరితో బాగా కలిసిమెలిసి ఉండాలి, ఉంటేనే అప్పుడు హ్యాపీగా బతుకుతాం. అందరితో ఎప్పుడు హ్యాపీ కలిసి ఉండడం అనుకోవడం అనేది అది ఇంపాసిబుల్. ఎవరితో ఒకరితో ఎప్పుడో ఒకప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. అట్లా కొంతమందితో పడదమ్మా. లైక్ ఇరుగు పొరుగుతో కానీ, ఆఫీస్లో బాస్తో కానీ, లేదంటే కొలీగ్స్తో కానీ, అత్తా కోడళ్ళు, తోడి కోడళ్ళు, ఆడపడుచులు, ఇలా అంటే పడని వాళ్ళతో కానీ రోజు వాళ్ళని చూస్తూ ఉంటాము. ఎలా బతకాలి అంటావు? అంటే లైఫ్లో కొంతమందిని మనం అవాయిడ్ చేయలేమండి. రైట్. వాళ్ళలో మరి ముఖ్యంగా ఎవరంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ మన అత్తగారు. మనం అంటే అత్తగారు మనతో ఉంటే అన్న కండిషన్ ఓకే. దాని తర్వాత ఒకవేళ మనం సొంత ఇంట్లో ఉంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు, మనం టెన్నెంట్స్ అనుకోండి, పడకపోతే వెళ్ళిపోతాం, లేదా మనతో పడుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. దట్ ఈస్ డిఫరెంట్. కానీ నేను ఇఫ్ ఐఎమ్ ద ఓనర్, ఐ హావ్ టు స్టే దేర్ ఓన్లీ. సో వాళ్ళతో ప్లస్ ఒక చోట పని చేస్తున్నాడు ఒక బాస్తో పడినప్పుడు కూడా కంపల్సరీ అతన్ని రోజు నేను మొహం చూడాల్సిందే. చీ అన్న నేను మనసులో తిట్టుకొని అతనికి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిందే. ఇవన్నీ ఇన్నర్ వాయిస్ బయటికి రాకూడదు. ఓకే. అట్లాగే ఒక చోట ఎవరైనా పని చేస్తుంటే బాస్ దగ్గర పని చేసేవాళ్ళు. సో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి దట్ యూ కాంట్ అవాయిడ్. కొంతమంది మనుషులను మనం కొన్ని క్యారెక్టర్స్ యూ కాంట్ అవాయిడ్. సో యూ హ్యావ్ టు ఫేస్ దెమ్. సో అలాంటప్పుడు ఏముండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక తప్పదు వాళ్ళతో. సో అంటారు కదా, కాళ్ళకు చుట్టుకున్న పాము అది కరవకు మానదు, కరుస్తుంది. సో అది కరుస్తుందని నేను మెంటల్గా రెడీ అయిపోయి ఉండాలి అంతే. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మనం ఎంతసేపు వచ్చి మంచిగానే ఉండడానికే మనం ట్రై చేయాలి. సో ఇప్పుడు సపోజ్ మీకు నేనంటే అస్సలు ఇష్టం ఉండదండి, నేను ఎంతసేపు మిమ్మల్ని నేను ప్లీజ్ చేయడానికే ట్రై చేస్తాను. బట్ మీకేమిటంటే ఎంతసేపు నాలో నెగిటివ్ పాయింట్సే కనిపిస్తాయి. ఆ నెగిటివ్ పాయింట్స్ కన్నప్పుడు నేను మిమ్మల్ని ఎన్ని విధాలా కన్విన్స్ చేసినా మీరు కన్విన్స్ అవ్వరు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, అంటే ఎవరైనా మీరని కాదు, నేనని కాదు, లేకపోతే ఒక ఫ్రెండ్ అనుకోండి, సరే నాకు మీకు సరిపోదు అంటే నేను వదిలేస్తాను ఫ్రెండ్షిప్. కానీ కొన్ని క్యారెక్టర్స్ ఇదివరకు చెప్పినట్టుగా కంపల్సరీగా టు లివ్ విత్ దెమ్. ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు నేను వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళ మొహమే చూడాలి, వాళ్ళతోనే నా టైం అంతా 90% టైం నేను వాళ్ళతోనే గడపాలి. అలాంటప్పుడు ఒకటే ఏంటంటే కూర్చొని మాట్లాడుకోవాలి అంతే. మనం ఎందుకు నేనంటే పడట్లేదు, నేనేం తప్పు చేశాను, ఓకే. అంటే ఇంకొకటి మనం ఆలోచించుకోవాల్సింది అంటే, ఎందుకు నేను పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నా కదా, నేను కూడా నా వైపు నుంచి కూడా ఏమైనా తప్పు ఉందేమో, నేను కూడా ఏమైనా కరెక్ట్ చేసుకోవాలని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. అందుకనే మరి ప్రతి ఒక్కరుని అతను అనట్లేదు కదా, నన్నే ఎందుకు అంటున్నాడు. సో నా వైపు నుంచి ఏమైనా కరెక్షన్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయేమో అనుకని మనం కూడా ఒకసారి క్వశ్చన్ చేసుకున్నాం అనుకోండి, అది ఒక 20-30% ఒక రకంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఎపిసోడ్స్ లాగా యూ షుడ్ బి వెరీ లైక్ ఏంటంటే కాంప్లికేషన్స్ లేకుండా చాలా డిప్లొమాటిక్గా ఉండాలి. సరే మీరు నాకు చాలా అవసరం, మీతో తప్పదు. సపోజ్ అత్తగారు ఉంటారండి, కోడలికి తప్పదు, ఆమెతోనే మాట్లాడాలి, ఆమెతోనే ఉండాలి. ఏం చేయాలంటే, అత్తయ్య గారు నాకేం తెలీదు, మీరు చెప్పినట్టు వింటాను, నాకు కొంచెం మీరు ఏదన్నా తెలియనప్పుడు నేర్పించండి అన్నారు అనుకోండి కోడలు, ఆమె కొంచెం ఒక రకంగా సాటిస్ఫై అవుతుంది, తన ఈగో సాటిస్ఫై అవుతుంది. సో షీ విల్ బి లైక్ ఫైన్ విత్ హర్. అట్లాగే బాస్ ఉంటారు, బాస్తో ఏం చేయాలి, సరే నాకు తెలియదు సార్, మీకంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మీరు చాలా బాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఒకసారి 2 సార్లు చెప్పండి, నేను ఇప్పటి నుంచి నేర్చుకుంటాను. అంటే ఆయన ఈగో అంటే అంటారు కదా, అంజదా సరడం నాస్తి అన్నట్టు. సో నేను మీకు సరెండర్ అయిపోయారనుకోండి, ఇప్పుడు మీరు నన్ను హరాస్ చేసేది ఒక 20%, 30, అట్లా 50% తగ్గిపోతుంది. ఎందుకంటే సరెండర్ అయిపోయాను. ఇప్పుడు నేను ఎంతసేపు వచ్చి ఎవరైనా మనని ఒక హరాస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి అన్ని నెగిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే నేను మీకంటే తక్కువ, అఫ్ కోర్స్ తక్కువ కాకున్నా కూడా మనకు వాళ్ళతో పని ఉన్నప్పుడు యూ హ్యావ్ టు సే అంతే. మనకి తప్పదన్నప్పుడు అలా నేను అన్నాను అనుకోండి, వాళ్ళకి ఈగో ఉండదన్నమాట. సరే నన్ను నేనే గొప్ప అన్నాడు కదా, సరే అనే కొంచెం పరిస్థితులు చక్కబడతాయి. అట్లాగే అత్తయ్య గారితో కూడా అంతే, అలాగే ఉండండి.
అంటే మనము ఒకటేంటంటే కొన్ని పరిస్థితుల్లో మనము కొంచెం తగ్గించుకుంటే అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉండదండి. నువ్వెంత నేనంత నువ్వేంటి అంటే మళ్ళీ ఇదే ప్రాబ్లం, తప్పదు. నువ్వెక్కువ నేను తక్కువ అనేది. కానీ ప్రతిరోజు మీరు ఆమెతోనే ఉండాలి, ఆ బాస్ దగ్గరికి వెళ్ళి పని చేయాల్సిందే. అట్లాగే ఉన్నప్పుడు మరి తప్పదు. ఇప్పుడు ఒక ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారండి, నేను కూడా ఓనరే, పక్కన వాళ్ళు కూడా ఓనరే, నాకు వాళ్ళకి పడదు, మరి ఏం చేస్తాము? తప్పదు కదా, పొద్దున్న లేస్తే మొహం చూసుకోవాలి. అలాంటప్పుడు ఫ్రెండ్షిప్ చేసుకోవడమే. ఫ్రెండ్షిప్ చేసుకున్నాం అనుకోండి తగాదాలే ఉండవు. సో అట్లా కొన్ని చేయొచ్చు. అట్లాగే మనం కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. నిజంగా మన వైపు నుంచి ఏమన్నా ఉందా, మనం ఏమైనా కరెక్షన్ చేసుకోవాలా? కరెక్షన్ చేసుకున్నప్పుడు మనం కూడా దాని గురించి ఆలోచించకుండా నిజంగా కరెక్షన్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లాగనే ఒక కుర్రాడు వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పట, ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు అబ్బాయి. వెళ్లే దారిలో చాలా పెద్ద చెత్త కుప్ప, అది చాలా వెళ్తూ ఉంటే అసలు భరించలేని వాసన వస్తూ ఉంటుంది. అయితే ఆ కుర్రాడు, నాన్న నేనైతే ఆ స్కూల్కు నేను వెళ్ళలేను, చాలా ఇదిగా ఉంది. ఆ స్కూల్ నుంచి నేను ఇంటికి అంటే మన ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే దారిలో కంపల్సరీగా అది ఉంటున్నది, దాన్ని ఎవరు క్లీన్ చేయట్లేదు, నేను ఆ దారిలో వెళ్ళను అని చెప్పాడట. మరి దారిలో వెళ్ళకపోతే వేరే దారిలో వెళ్ళు, వేరే దారి వెళ్తే నాకు చాలా స్కూల్ లేట్ అవుతుంది, మరి ఏం చేయాలి? తప్పదు కదా. మరి తప్పదన్నప్పుడు ఏం చేయాలి? ఒకటేంటి, ఏదైనా సరే అంటే అది ఇట్స్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఇప్పుడు ఏంటి, రెండు మార్గాలు. నీకు అది పడనప్పుడు ఏం చేస్తావు? దాన్ని తప్పించుకొని వెళ్ళిపో. నువ్వే అంటున్నావు వెళ్ళిపోతే నేను మళ్ళీ నాకు స్కూల్కు దూరం అవుతుంది, గంట లేట్ అవుతుంది అన్నావు. ఓకే, అదొక పాయింట్. పోనీ దాంట్లోనే వెళ్ళు అంటే నేను భరించలేను కంపట్టున్నావు. థర్డ్ మార్గం ఏంటి, దాన్ని తీసేయి, అసలు అది అక్కడ లేకుండా చేయు. అంటే ఏంటి, నువ్వు వాళ్ళకి అసలు దూరంగా వెళ్ళిపో. అది వీలవుతుందా? వీలు కాదు. సో అతను చెప్పాడనమాట, మరి నువ్వు ఒక పని చేయి, నువ్వే క్లీన్ చేయి, నువ్వే అది క్లీన్ చేయి, చెత్త పోనీ, నీకు అదే దారి అంటున్నావు కదా. అంటే అతను అన్నాడు, నేనెక్కడ క్లీన్ చేస్తాను, అది అంత కంపు కొడుతున్నది అంట కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే నువ్వు భరించి ఇది తప్పదు అని కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని స్కూల్కి వెళ్ళిపో. సో లైఫ్ కూడా అంతే. మనం కొంతమందిని భరించాలి తప్పదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే అంతే, ఇక ఇది ఇంతే, ఈ జన్మకి వీళ్ళతో నాకు తప్పదు అనుకొని మనం అడ్జస్ట్ అయిపోయాడు. అంతేగాని నువ్వు అంటే మనం వాళ్ళని తప్పించుకోలేం కదా. మీరు ఫస్ట్ పాయింట్ ఏమడిగారంటే, మనకు అవసరమైన వాళ్ళను తప్పించుకొని తిరగలేనప్పుడు ఏం చేయాలి? మనం సరెండర్ అయిపోవాలి అంతే. లేదా మీరే మంచి, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది అని అనుకున్నాం అనుకోండి, గొడవలే ఉండవు. లేకపోతే అంతే, నువ్వెంత నేనంతా అని విసిరేసుకోవడాలు పారేసుకోవడాలే ఉంటాయి. అందుకని కొంచెం డిప్లొమాటిక్ గా ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కరెక్ట్ అమ్మా, మీరు అన్నట్లు ఏంటంటే మరి దారుణం ఏంటంటే ఇరుగు పొరుగు ఉదయం లేసిన నుంచి ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఉదయం లేసిన నుంచి ఒకరి మొహాలు ఒకరు చూసుకునే వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని అంతే. ఒకరి మొహాలు ఒకరు చూసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం అడ్జస్ట్ అయి ఉండిపోవడం కనిపించి ఏం లేదు, సరెండర్ అయిపోవడమే. మీరే అన్ని మీకే తెలుసు. నక్షత్రాలను మీరే పుట్టించారు, భూమిని మీరే పుట్టించారు అనుకోండి, అసలు గొడవే లేదు. మీరు అలా అని చూడండి, ఎవరితోనైనా కూడా అయిపోయింది, హ్యాపీగా ఉంటారు. సో బతకడం నేర్చడం అంటే అంతే, అదే బతకం నేర్చిన వాళ్ళు అంటారు చూడండి. అదే సూపర్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.